దేవుడు లేడని అనుకునేవాడు బుద్ధిహీనుడు. మీరు అనుకోవట్లేదు కదా, మీరు బుద్ధిమంతులు. అవునా? దేవుడు లేనని బుద్ధిహీనుడు చర్చిలో చెప్పడు, స్టేజ్ మీద చెప్పడు, ప్రార్థనకి జవాబు వచ్చినప్పుడు చెప్పడు, కష్టాలు తీరినప్పుడు చెప్పడు. ఎప్పుడు చెబుతాడు? నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నీ బిడ్డ చచ్చిపోతే అక్కడ ఉన్నాడు దేవుడు. ఎంత ప్రార్థన చేశాం, ఎంతమంది పాస్టర్ గారు ప్రార్థన చేశారు, అయినా నా బిడ్డను చంపేశాడు. దేవుడు లేడు, గీవుడు లేడు అంటారు కొంతమంది. మన ప్రార్థనలకు సవాబులు వచ్చినప్పుడు, మనం అడిగిన దేవుడు ఇచ్చినప్పుడు ఉన్నాడు అనుకోవటం వేరే విషయం. కానీ నీకు జరగనప్పుడు అది కూడా నువ్వు నోటితో చెప్పవేమో, కానీ ఎప్పుడు అనుకుంటావు? అందరూ నోటితో కూడా చెప్పరు మంచి విశ్వాసులు. కానీ ఏమనుకుంటారు? దేవుడు ఉంటే మరి ప్రార్థన చేశారు కదా, ఎందుకు చచ్చిపోయాడు అనే ఆలోచన వస్తుంది. చూడండి, దేవుడు లేడా అనే ఆలోచన చాలామంది జీవితాల్లో ఆ అవిశ్వాసం వల్లనే వాడు దేవుని కార్యాలు చూడలేకపోతున్నాడు. దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థనకు జవాబు వచ్చినా దేవుడు ఉన్నాడు, జవాబు రాకపోయినా దేవుడు ఉన్నాడు. నువ్వు అడిగింది ఇచ్చినా దేవుడు ఉన్నాడు, ఇవ్వకపోయినా నువ్వు ఆనందంగా సంతోషంగా అన్నీ కలిగి ఉన్నా దేవుడు ఉన్నాడు. నువ్వు ఒకవేళ బాధల్లో, కష్టాల్లో, కరువులో ఉన్నా కూడా ఖచ్చితంగా ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఆయన నిద్రపోయే దేవుడు కాదు. ఇశ్రాయేలు కాపాడే దేవుడు కుడుకడు, నిద్రపోడు.